కాకినాడ నగరంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ కోతలు లేకుండా ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ఎదురయ్యే విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ కార్యాలయంలో గురువారం విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పరిస్థితులను పరిశీలించారు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు జారీ చేసిందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు బస్టాప్ల వద్ద చల్లని పందిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లపై ఒత్తిడి పెరుగుతోందని, అయినప్పటికీ విద్యుత్ అంతరాయాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు తప్పనిసరిగా స్పందించాలని, ప్రతి శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలు, అత్యవసర పరిస్థితులపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్, చక్రపాణి, ప్రసాద్, శ్రీనివాస్, ఇతర అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, స్మార్ట్ సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో సమావేశం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ సర్వీసులతో కూడా. ఎందుకంటే ఈ ఎండలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇది ప్రభుత్వం కూడా చెప్తుంది, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకు కూడా ఎండ సమయంలో బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడికెక్కడ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే బస్ స్టాపుల దగ్గర అయితే కూడా నీడ ఉండడం కోసం షెల్టర్లు వేసాం. ఇవన్నీ చేసాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు కరెంటు వాడకం కూడా బాగా పెరిగింది. దాని తగ్గ ఏర్పాట్లు కూడా చేసాం, కానీ ట్రాన్స్ఫార్మర్ పెట్టాం, సబ్స్టేషన్స్ పెట్టాం, అన్నీ పెట్టాం. కానీ అయినప్పుడు కూడా ఈరోజు ఇప్పుడున్న ఎండ తీవ్రతను బట్టి ఈరోజు కరెంటు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి కూడా లేకుండా చూడాలని చెప్పి ఇప్పుడు ఆల్ ఏఈస్తో, డిఈతో రివ్యూ పెట్టుకున్నాం. అదేవిధంగా ఫైర్ సర్వీస్ వద్ద కూడా మీరు కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ కూడా ప్రజలకి ఇబ్బంది కలిగితే ఫోన్ వచ్చేటప్పుడు మీరు ఫోన్ కూడా అటెంప్ట్ చేయాలి, ఈ సమయంలో అందుబాటులో ఉండాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా ఇదివరకు ఇంట్లో లైట్, ట్యూబ్ లైట్ ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏసీ వాడకం కూడా పెరిగింది, కానీ అవసరం కూడా ఉన్న సిచ్యువేషన్ బట్టి. దానిపైన ఈరోజు కరెంటు కొన్ని ఏరియాలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా డిపార్ట్మెంట్ మట్టుకి అన్ని దగ్గరలు చూసుకోవడం జరుగుతుంది. ఏమంటే మీరు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఫోన్ చేసి అక్కడ ఉన్న సంబంధిత ఏఈలకి ఆ సమస్య పరిష్కారం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున డిపార్ట్మెంట్ ఒకటే కోరుతున్నాం, మీరందరూ కూడా అందుబాటులో ఉండాలి. ప్రజలు ఫోన్ చేస్తే అటెంప్ట్ చేయాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళకున్న సమస్యను పరిష్కారం చేసేలా ముందుకెళ్ళాలని ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కోరడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తున్నాం.